తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడు కూడా ఎప్పుడు భయపడలా. వైసీపీ కాదు, వాళ్ళ నాయన కాలంలో కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కాలంలో కూడా తెలుగుదేశం సైనికులు ఇక్కడ సైనికులుగా ప్రాణమైన వదిలేస్తారు. కానీ ఎక్కడ కూడా చెండా పట్టుకునేదానికి భయపడేది, కేసులకు భయపడేది, వాళ్ళ అరాచకాలకు భయపడేది అలాంటి కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీలో. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం అద్భుతంగా పనిచేశారు, ఎవరు పని చేయకుండా లేదు. బీటెక్ రవి కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. లాస్ట్ టైంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనాడు. అట్టని చెప్పి నేను ఆయన్ను ఆగడాలు చేయమని చెప్పో లేకపోతే ఇంకోటి చేయమని చెప్పే కాదు. తక్కువ చేసి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని తగదు మీకు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏదో చిన్న విషయాలు జరుగుంటాయి అక్కడ, నేను దాన్ని జరిగిన దాన్ని మీరు చేస్తే చిన్న విషయాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తే బీభత్సకాండ, యుద్ధకాండ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండి? జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? జరిగిన సంఘటన మీరు పూర్తిగా మాట్లాడేదాకా ఆగి అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? తేడా ఏంటి? ఏం పెద్ద తేడా ఏం లేదు. మీరు డిబేట్ అయిన తర్వాత ఒక్క నిమిషం మీరే మాట్లాడుదురు. డిబేట్ అయిన తర్వాత షోలే సినిమా వేసుకొని చూడండి. నిన్న పులివెందులు ఏం జరిగిందో ఆ విజువల్ ఇదొక విండోలో వేసుకొని చూడండి. నేను ఆల్రెడీ చూశాను, మళ్ళీ చూడండి. నేను దాన్ని సమర్థించడం లేదు అట్లా అని చెప్పి మీకు అనుకూలంగా నేను మాట్లాడను. నాకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడండి. కొన్ని ఉంటాయి సార్, కొన్ని దగ్గర జరుగుతుంటాయి సార్, వాటికి అధిష్టానం ఉంది, అధిష్టానం చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సరే, కృష్ణాంజనేయ గారు అధిష్టానం చూసేదాకా మీరు ఎక్కడ ఏం మాట్లాడకండి ఈ విషయం మీద. ఆయన చెప్పారు కదా, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నా సురేందర్ రెడ్డి గారు, ఆయన ఇంకా రెడ్డి కాలేదు, సురేంద్ర నాయుడు గారు ఒక మాట. ఇప్పుడు ఒకప్పుడు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ మన షోలేలో చూసినా సరే ఒకప్పుడు బీహార్ లో ఉండే, ఇప్పుడు బీహార్ లో కూడా లేవండి. బీహార్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అదుపులో ఉంది. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సురేంద్ర నాయుడు గారు మీరే మాట్లాడండి. ఈ విధమైనటువంటి పరిస్థితి కింద ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు వస్తారు? ఈ విధమైనటువంటి వాతావరణం మీరు ఒకసారి గమనించండి సార్. నాకు తెలుసు, మీరు ఏదో చిన్నదాన్ని భూతత్వంలో చేసి చూపించి అదేదో జనసేనకు తెలుగుదేశం పార్టీకి రచ్చలు జరిగిపోతా ఉంది, పారిశ్రామికవేత్తలందరూ పారిపోతున్నారు అనేది కాదు, కరెక్ట్ కాదు. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి సార్. బీసీలు జరిగిన దగ్గర అయితే బీసీలను పిలిచి దండించారు, ఇంకొక కమ్మ కులమో లేకపోతే రెడ్డి కులమో జరిగినప్పుడు దండించలేదు. ఏమి జనసేనకు మాకు ఏదన్నా చిన్న గొడవ జరుగుండొచ్చాడ, తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి వాళ్ళకి జరుగుండొచ్చు, అది అధిష్టానం చూసుకుంటది. అక్కడ జనసేన తెలుగుదేశం ఇంకోటి అని కాదు, కూటమి ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా పెద్దలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరు పిలిచి మధ్యస్థం చేస్తారు. ఆడ ఇంకొకసారి అవి జరగకుండా చూసుకుంటారు. దాన్ని మీరు బీసీలకి లేకపోతే అగ్ర కులాలనేసి ఇంకొకరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. దాంతో ఇప్పుడు వైసీపీకి మీకు డిఫరెన్స్ ఏముంది? వైసీపీ కూడా ఎట్లా ఆరోపణలు చేసింది. గత 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి సిఐ కాన్ నుండి డిఎస్పీ కాన్ నుండి ఎస్పీల కాన్ నుండి అంత కమ్మకులం అని చెప్పి, రాజధాని మీద కూడా కమ్మకులం ఇదే పనే. ఎవరు చూసినా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, కమ్మకులం అని చెప్పేసి. ఏం కమ్మలు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ లో బతకూడదా? ఇదేమన్నా ఇంకొక కమ్మకులం లేని ఆంధ్రప్రదేశ్ ఇదేమన్నా? ఒక పద్ధతి ఉండాలి సార్. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరండి. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరు, అనవసరంగా వాళ్ళు ఎందుకు లాగుతారు ఇక్కడికి? ఇప్పుడు ఇద్దరు రెడ్లే కొట్టుకుంది, మాట్లాడింది అదే కదా. మీరు అప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు వాసుదేవన్ గారు? సరే, మళ్ళీ రానియండి, ఇంకా టర్న్ ఉంది, ఇంకా కృష్ణాంజనేయులు గారితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అడుగుతా, ముందర మీకు చెప్పండి. మిమ్మల్ని అడిగితే మీరు ఆయన అడగండి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మీరు సమర్థిస్తారా ఆ గొడవని? మీరు సమర్థిస్తారా ఆ కొట్లాటని?
ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న సంఘటనలు ఎక్కడో జరుగుతూ కాదు, ఉంటాయి. పులివెందుల్లో. అదే సార్ నేను చెప్పేది కూడా అక్కడ పులులు పులివెందులలోనే సింహాలు జరుగుతా ఉంటాయి. సంచరిస్తుంటాయి, అక్కడ జరిగింది ఇది. జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది మచిలీపట్నంలో అధిష్టానం జనసేన చూసుకుంటది. కార్యకర్తల చేత కాళ్ళు పట్టించుకున్నారు, చిన్న సంఘటన. అధిష్టానం అది కూడా చిన్న చూసుకుంటది. సంఘటన, ఎక్కడో ఏదో జరిగింది. సార్, దీనికన్నా పెద్ద